చేయండి, సాలరీస్ ఎంప్లాయ్మెంట్ చేయండి, ఎక్స్పీరియన్స్ కోసం చేయండి కొన్ని రోజులు అంతే. మై స్ట్రాంగ్ రికమెండేషన్, డోంట్ డిపెండ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ బాస్. వద్దాం, చాలా ఇంకా చాలాసేపు అయిపోయింది. మీ థాట్స్ ఆలోచించండి. ఇంతవరకు నేను 1.5 hours ఇప్పుడు 1 మాట్లాడాను కదా. నీ ఆలోచన నుంచి ఏదో పుడుతుంది బాస్. కొత్తగా ఆలోచించండి, కొత్తగా ఆలోచించండి, కొత్తగా ఆలోచించండి. ఐడియా మనవాడినే అమలు పరిచింది వేరేవాడు. ఐడియా వచ్చినాక నువ్వు అమలు పరచకుండా ఈ ప్రపంచంలో ఇంకోరు అమలు పరుస్తారు బాస్. ఏం చేయాలి సార్, నేను MBA చదువుకుని ఏం చేయాలి సార్ అన్నారు. ఏదైనా చెయ్య బాబు, మీ ఊర్లో ఏదైనా చెయ్యి, చిన్న వ్యాపారం చేయను. వ్యాపారం చేయాలని డబ్బులు ఎక్కడి సార్ అన్నారు. ఎంతున్నాయి అని చెప్పిన. మ్యాక్సిమం 5,000 ఉన్నాయి సార్ అన్న. 5,000తో కూడా వ్యాపారం చేయొచ్చు అని చెప్పాను. ఏం చేయాలి సార్, ఏదో ఒకటి చేయని చెప్పాను. ఏదో చెప్పండి సార్, బజ్జీ బండి పెట్టుకోండి నేను కోపంతో చెప్పాను. నిజంగా 1 weekలో ఒక మిర్చి బజ్జీ బండి పెట్టుకున్నాడు. ఆ బజ్జీ బండి పేరు MBA బజ్జీ బండి అని పెట్టాడు. మిర్చి బజ్జీ పెట్టాడు, అరటికాయ బజ్జీ పెట్టాడు, బీరకాయ బజ్జీ, బీరకాయలతో కూడా బజ్జీ వేసాడు. అంతే, పిండిలే చేస్తే బజ్జీ అయిపోయింది. అది తమలపాకుతోని బజ్జీ వేసాడు. కార్లల్లో వచ్చి తినడం మొదలుపెట్టారు. మనవాడు టై కట్టుకొని బజ్జీలు ఇలా చేస్తున్నాడు. 15 days తర్వాత బ్లేజర్ వేసుకొని బజ్జీలు చేస్తున్నాడు. 3 నెలల తర్వాత బండి పోయిందండి, పెద్ద షాప్ వచ్చిందండి, పెద్ద హోటల్ వెళ్ళిందండి. ప్రెసెంట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈజ్ హ్యావింగ్ 60 employees ఇన్ హైదరాబాద్ అండ్ కరీంనగర్, రన్నింగ్ ఎ రెస్టారెంట్. ఏ పని చేయాలన్నా సరే అది ఇదని ఆలోచించుకోండి. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఏ పనైనా మీకు ఇష్టమైన పని చెయ్యండి. ఎవడు ఏమనుకుంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన మహానుభావులందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసి రాలేదా ఇక్కడికి వచ్చి? ఆ రోజు చిన్న వ్యాపారం చేసినప్పుడు ఎవరో ఏదో మాటనుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు కాదు, ఈరోజు స్పాన్సర్ చేసే వాళ్ళు కాదు, ఇక్కడ నిలబడే వాళ్ళు కాదు. ఏదో ఒకటి స్టార్ట్ చేయండి బాస్. ఎవరైనా స్టార్ట్ చేస్తుందే నీ మనసులో పుట్టిన స్టార్ట్ చేయండి. చదువు ఆపకుండా స్టార్ట్ చేయండి, చదువుకుంటూ స్టార్ట్ చేయండి, ఏదైనా స్టార్ట్ చేయండి. ఇంకా చాలయ్యా, అమ్మ నాన్న మీద ఇన్నేళ్ళు ఆధారపడ్డా చాలా బాస్. మన పేరెంట్స్ మన మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, మన పేరెంట్స్ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో మనీ రూపంలో కనుక లెక్క కడితే ఇట్ విల్ బీ మోర్ దెన్ lakhs of rupees బాస్. ఆ lakhs of rupees నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూస్తే మినిమం 1.5 crore 2 crores అవుతుంది. అంటే 1.5 crore to 2 crores ని 21-22 years మీద ఇన్వెస్ట్ చేసినే అది ఏ బ్యాంకులో పెట్టుకున్నా నెలకు ₹1,00,000 1,50,000 వస్తుంది కదా. మళ్ళీ అటువంటిప్పుడు నువ్వు 20 ఏళ్ళ తర్వాత 10,000కు 15,000కి ఎందుకు పనిచేస్తావు? Why do you work for 20,000? Why do you work at 40,000? Why do you work at this ordinary salaries, boss? ఓకే, మీరు అనొచ్చు ఏం సార్ ఎక్కడ జాబ్స్ ఉన్నాయి? జాబ్స్ ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. జాబ్స్ ఎవడైతే ఇచ్చాడో వాడి పేరు ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటారు, బిజినెస్ పీపుల్ అంటారు. ఆ బిజినెస్ మనిషికి నీకు శాలరీ ఇస్తుండంటే, నీ శాలరీ నీకు ఇస్తుండంటే మినిమం నీ పైన 5 times ఇన్కమ్ వస్తేనే నీకు 1 time ఇస్తాడు. గుర్తుంచుకోండి, రైట్ ఆర్ రాంగా? అంటే నీకు 10,000 శాలరీ ఇస్తున్నాడంటే నీ మీద కనీసం 50,000 సంపాదిస్తాడు. అంటే తెలివి కల్లవాడు తెలివి లేని వాడిని వాడుకుంటున్నాడు, లేదా నీ తెలివిని వాడుకుంటున్నాడు. నీ తెలివిని వాడుకున్నవాడు తెలివి కల్లవాడు అయినప్పుడు మళ్ళీ నీ తెలివిని ఎందుకు వాడుకో బాస్? వై డు యు వాంట్ టు యూజ్ యువర్ సెల్ఫ్? వై డు యు వర్క్ ఫర్, వై డు యు అడ్జస్ట్ ఫర్ ఆర్డినరీ శాలరీస్? చెయ్యండి, శాలరీస్ ఎంప్లాయ్మెంట్ చేయండి, ఎక్స్పీరియన్స్ కోసం చేయండి కొన్ని రోజులు అంతే. మై స్ట్రాంగ్ రికమెండేషన్, డోంట్ డిపెండ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ బాస్. వద్దాం, చాలా ఇంకా చాలాసేపు అయిపోయింది. ఆ మెకాలని మనం తిట్టాం, మెకాలని తిడుతున్నాము, మెకాలే చెప్పింది నడుస్తున్నాము. వై? చదువుకుందాము, నేర్చుకుందాము, ఉద్యోగం ఇద్దాము, ఉద్యోగం చేయొద్దు బాస్. ఉద్యోగం ఇద్దాం, దానికోసము మీ థాట్స్ ఆలోచించండి. ఇంతవరకు నేను 1.5 hours ఇప్పుడు 1 మాట్లాడాను కదా. నీ ఆలోచన నుంచి ఏదో పుడుతుంది బాస్. కొత్తగా ఆలోచించండి, కొత్తగా ఆలోచించండి, కొత్తగా ఆలోచించండి. లాస్ట్ ఏప్రిల్లో ఇంపాక్ట్లో ఒక అబ్బాయి చేయలేబట్టన్నాడు. సార్ ఏదో చేద్దామంటే నాకు ఐడియాలు ఉన్నాయి సార్, చేయలేకపోతున్నా. అంటే నీ ఐడియా ఏందో చెప్పని చెప్పాను నేను. సార్ నాకు ఐడియా ఉన్నది సార్, మనం పవర్ బ్యాంకులు ఉన్నాయి, ప్లస్ మన ఛార్జర్స్ ఉన్నాయి, ప్లస్ డాటా బ్యాంకులు ఉన్నాయి. డాటా బ్యాంక్ అంటే పెన్ డ్రైవ్ లాంటిది. పెన్ డ్రైవ్ ఉంది సార్, ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జర్స్ ఉన్నాయి సార్, పవర్ బ్యాంకులు ఉన్నాయి. ఈ 3 కలిపి నేను ఒకటి తీస్తాను సార్ అన్నాడు. ఈ 3 కలిపి నేను తీస్తాను సార్, హిట్ అవుతుందని చెప్పాడు. చెయ్యి బాబు అని చెప్పాను. ఇదంతా వీడియో వచ్చింది, వీడియో మేము పెట్టేశాము. ఆల్రెడీ అహ్మదాబాద్లో తయారు చేసేసాడు. తయారు చేసి అది నాకు తెలియదు బాస్. నేను మొన్న ఫ్లైట్లో వస్తుంటే పవర్ బ్యాంక్ సేల్ ఇన్ గో ఇండియా, దాన్ని మనం అదేంటి ఇండిగో ఫ్లైట్లో అమ్ముతున్నారు.
ఐడియా మనవాడిదే, అమలుపరిచింది వేరేవాడు. ఐడియా వచ్చినాక నువ్వు అమలుపరచకుండా ఈ ప్రపంచంలో ఇంకోరు అమలుపరుస్తారు బాస్. యూ నీడ్ టు డూ సంథింగ్. ఎందుకు చేయకూడదు? నేను కరీంనగర్లో ఒకసారి ఇలాంటి ఇంపాక్ట్లో 2014 బాస్ నేను ఇలా మాట్లాడుతున్నాను. ఏదన్నా చెయ్యండి అయ్యా, ఉద్యోగం చేయదు. ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నాను. ఒక అబ్బాయి ధైర్యంగా మాట్లాడు, సార్ మీరు ఎన్నన్నా మాట్లాడతారు సార్, ఓ కోట్ వేసుకున్నారు, టై కట్టుకున్నారు, చేతిలో మైక్ ఉంది అన్నమాట, ఏం చేయాలి సార్, నేను MBA చదువుకున్నా, ఏం చేయాలి సార్ అన్నారు. ఏదైనా చెయ్య బాబు, మీ ఊర్లో ఏదైనా చెయ్యి, చిన్న వ్యాపారం చేయను. వ్యాపారం చేయాలని డబ్బులు ఎక్కడి సార్ అన్నాడు. ఎంతున్నాయి అని చెప్పిన. మ్యాక్సిమం 5,000 ఉన్నాయి సార్ అన్న. 5,000తో కూడా వ్యాపారం చేయొచ్చు అని చెప్పాను. ఏం చేయాలి సార్? ఏదో ఒకటి చేయని చెప్పాను. ఏదో చెప్పండి సార్, ఓ బజ్జీ బండి పెట్టుకొని, నేను కోపంతో చెప్పాను. నిజంగా 1 వీక్లో ఒక మిర్చి బజ్జీ బండి పెట్టుకున్నాడు. ఆ బజ్జీ బండి పేరు MBA బజ్జీ బండి అని పెట్టాడు. మిర్చి బజ్జీ పెట్టాడు, అరటికాయ బజ్జీ పెట్టాడు, బీరకాయ బజ్జీ, బీరకాయలతో కూడా బజ్జీ వేసాడు. అంతే, పిండిలే చేస్తే బజ్జీ అయిపోయింది. అది తమలపాకుతోని బజ్జీ వేసాడు. కార్లల్లో వచ్చి తినడం మొదలుపెట్టారు. మనవాడు టై కట్టుకొని బజ్జీలు ఇలా చేస్తున్నాను. 15 days తర్వాత బ్లేజర్ వేసుకొని బజ్జీలు చేస్తున్నాడు. 3 నెలల తర్వాత బండి పోయిందండి, పెద్ద షాప్ వచ్చిందండి, పెద్ద హోటల్ వెళ్ళిందండి. ప్రెసెంట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈజ్ హ్యావింగ్ 60 ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్ అండ్ కరీంనగర్, రన్నింగ్ ఎ రెస్టారెంట్. ఏ పని చేయాలన్నా సరే అది ఇదని ఆలోచించుకోండి. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఏ పనైనా మీకు ఇష్టమైన పని చెయ్యండి. ఎవడు ఏమనుకుంటే సౌండో. ఈరోజు ఇక్కడికి వచ్చిన మహానుభావులందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసి రాలేదా ఇక్కడికి వచ్చి? ఆ రోజు చిన్న వ్యాపారం చేసినప్పుడు ఎవరో ఏదో మాటనుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు కాదు, ఈరోజు స్పాన్సర్ చేసే వాళ్ళు కాదు, ఇక్కడ నిలబడే వాళ్ళు కాదు. ఏదో ఒకటి స్టార్ట్ చేయండి బాస్. ఎవరైనా స్టార్ట్ చేస్తుందే నీ మనసులో పుట్టిన స్టార్ట్ చేయండి. చదువు ఆపకుండా స్టార్ట్ చేయండి, చదువుకుంటూ స్టార్ట్ చేయండి, ఏదైనా స్టార్ట్ చేయండి. ఇంకా చాలయ్యా, అమ్మ నాన్న మీద ఇన్నేళ్ళు ఆధారపడ్డా చాలు. సంథింగ్ కాంట్రిబ్యూట్, ఏదైనా కాంట్రిబ్యూట్ చేయండి, ఏదైనా స్టార్ట్ చేయండి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రకంగా చిన్న ట్యూషన్లు పెడుతూ ఈరోజు మినిస్టర్ అయిపోయాడు. ట్యూషన్లు చెప్తూ మినిస్టర్ అయిపోయాడు. బాస్ ఎందుకు నువ్వు ఆలోచించవు కొత్తగా? జాబ్స్ చెత్త జాబ్స్ వదిలిపెట్టండి. 2.4, 1.8, 3.6. 3.6 అంటే ఏదో గొప్పగా ఫీల్ అవుతుంటావు. 3.6 అంటే 30,000 రూపాయలు పర్ మంత్, రోజుకు 1,000 రూపాయలు. మా ఊర్లో నల్లాలు బాగా చేసేవాడికి అదేంటి ప్లంబర్కి 1,000 రూపాయలు ఇస్తాం రోజుకు. చున్నం అదే వైట్ వాషర్కి 1,000 రూపాయలు ఇస్తాం. బీటెక్ కాదు, ఎంటెక్ కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. పని నీకు నచ్చినప్పుడు ఏ పని చేస్తావో చెయ్యి. ఒక మనిషికి ఒక కారు కూడా లేదు బాస్. ఆ మనిషికి ఒక కారు కూడా లేదు. కొన్ని 100,000 కార్లు నడిపిస్తున్నాడు, 100,000 కార్లకు సంపాదిస్తున్నాడు కార్ల మీద. ఓలా, ఊబర్ ఎక్కడి నుంచి వచ్చింది బాస్? ఒక ఐడియా కదా. వై డోంట్ యు క్రియేట్ అన్ ఐడియా? మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఏదైనా స్టార్ట్ చేయండి. అనవసరంగా జాబ్స్ వెంబడి పడకండి బాస్. మిమ్మల్ని వాడుకుంటున్నారు, లేబర్ లాగా వాడుకుంటున్నారు. చెయ్యండి, ఎక్స్పీరియన్స్ కోసం పని చేయండి. అంతేకాని అక్కడ పని చేసి సెటిల్ అయిపోదని చేయకండి. అమ్మాయిలు, నేను మీకు ఒకటి విషయం చెప్పదలుచుకున్నామ్మా. మీరు మంచి వాళ్ళు, కానీ కొంతమంది అమ్మాయిలు మాకు జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకుంటాం, సాఫ్ట్వేర్ అయితేనే పెళ్లి చేసుకుంటాం. సాఫ్ట్వేర్ సాఫ్ అయిపోయిందమ్మా, ఏం లేదు అక్కడ. తిరిగి వచ్చేస్తున్నారమ్మా. ఇప్పటి నుంచి ఎలా ఉండాలి తెలుసా? మీ అబ్బాయి బిజినెసా అయితే నేను పెళ్లి చేసుకుంటాను, బజ్జీల బండా నేను కూడా పని చేసుకున్నా. అలా అనకండి అమ్మా, ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఈరోజు మయూరా హోటల్ ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చాడు అమ్మాయిన? హోటల్ బిజినెస్ అంటే ఏంది? ఇడ్లీ చేస్తున్నాడు, దోశలు చేస్తున్నాడు, అంతే కదా, అక్కడ చేపిస్తున్నాడు. ఎవరైనా సరే బాస్, నువ్వు ఏదైనా పని చేస్తేనే పైకి వస్తావు. పని చేస్తుంటే పని చేపిస్తారు. పని చేసిన వాడిని లేబర్ అంటారు, పని చేపించిన వాడిని లీడర్ అంటారు. లీడర్ అయితే వాళ్ళు ఎవరైతే అని ఇష్టం. థింక్ సంథింగ్ ఇన్సైడ్ నుంచి ఈరోజు ఆలోచించండి. లక్ష్మీనారాయణ గారు చెప్పిన స్పీచ్ సాయంత్రంలో ఆలోచించింది, నేను చెప్పిన దానికి జోడించి ఆలోచించండి. యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. యు ఆర్ బి డిఫరెంట్, యూ థింక్ డిఫరెంట్. ఏదైనా ఆలోచించండి, వినండి. ఇలాంటి అవకాశాలు ఎప్పుడు దొరకదమ్మా. మీకు తెలియదమ్మా. ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో మీకు తెలియదు. అకాడమీ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో మీకు తెలియదు. ఒక్కొక్కరి మీద యావరేజ్ వాళ్ళు పెట్టిన ఖర్చు అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 1,000 రూపీస్ ఉంటుంది బాస్. డబ్బులు ఈరోజు పోతే నేను సంపాదిస్తాను, యూత్ నేను పోతే నేను సంపాదించుకోలేను బాస్. వినండి, ఇప్పుడున్న క్రీమన వినండి, ఇప్పుడున్న వాళ్ళని మారండి, ఇప్పుడున్న వాళ్ళని రేపటి మన యాక్షన్లో దిగండి బాస్, యాక్షన్లో దిగండి. ఎందుకోసం అంటే ఎవడు ఆపినా ఆపకున్నా నా దేశం నంబర్ 1 అయ్యేది గ్యారంటీ. నువ్వు చేసినా చేయకున్నా నంబర్ 1 అయ్యేది గ్యారంటీ.
చైనా వాడు వచ్చినా రాకున్నా మనం అయ్యేది గ్యారంటీ. వాడు ఏం చేసినా మనని ఏమీ, దట్స్ ఇట్, ఏమీ చేయలేడు వాడు. ఎవరు కూడా ఏం చేయలేరు. సాధ్యమైనంత వరకు, మళ్ళీ చెప్తున్నాను బాస్, సాధ్యమైనంత వరకు ఇక్కడ మిగిలిన స్టూడెంట్స్ కూడా సంవత్సరానికి ఒక 2 సార్లు రక్తదానం చేయండి బాస్. 2 సార్లు రక్తదానం చేయండి. లక్ష్మీనారాయణ గారు చెప్పారు, బర్త్డే, మీ బర్త్డే నాడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళండి. సార్ ఐఎమ్ డొనేటింగ్ బ్లడ్ అని చెప్పండి. డోంట్ డైరెక్ట్ బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేయకండి. ఈరోజు నీడ్ ఎవరికో చూడండి, పేషెంట్ దానికి వెళ్ళండి, అన్నగారు నా రక్తం నీ బాడీలోకి వస్తుంది, నువ్వు లేచి కూర్చుంటావు అని చెప్పండి. ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి. ఎప్పుడైనా SMS వచ్చింది అనుకోండి, ఏదైనా బ్లడ్ కావాలంటే, నాకు వద్దు కాదు, నేను బలహీనంగా లే కాదు, బలము కావాలంటే, రక్తం ఇవ్వాలంటే, రక్తం ఇవ్వడం అంటే, డొనేషన్ చేయడం అంటే ఏంటో తెలుసా? హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఉంది. ఆ వాటర్ తాగితే ఏమవుతుందో మీకు తెలుసా? బుద్ధుడు కూడా ఇలా చూపిస్తుంటాడు. ఈ నీళ్ళు తాగితే పైకి వెళ్ళి చూపిస్తూ ఉంటాడు. హుస్సేన్ సాగర్లో ఉన్న నీళ్ళు, ఉస్మాన్ సాగర్లో ఉన్న నీళ్ళు డిఫరెంట్ బాస్. ఉస్మాన్ సాగర్ మీకు తెలియదు. హుస్సేన్ సాగర్లో గండిపేట నీళ్ళు డిఫరెంట్, అది కూడా మీకు తెలియదు. కృష్ణానది నీళ్ళు వేరు, గోదావరి నీళ్ళు వేరు, గంగా నది వేరు, మా ఊర్లో ట్యాంక్ బండ్ నీళ్ళు వేరు. ట్యాంక్ బండ్ నీళ్ళు ఎందుకు వేరంటే అవి ఎప్పుడు వాడము, అలాగే ఉంటాయి. అలాగే ఉన్నవి మురికి కొట్టుకుపోతుంది. లోపల కూడా బ్లడ్ ఇంకొకరికి ఇవ్వకుంటే హుస్సేన్ సాగర్ వాటర్ ట్యాంక్ బండ్ వాటర్ అయిపోతుంది. జాగ్రత్త, ప్రవహిస్తూ ఉండాలి. ఎవ్రీ 6 monthస్కి ఒకసారి డొనేట్ చేయండి. మీరు మినిమం 50 kgs వెయిట్ ఉంటే వెళ్ళండి, డొనేట్ చేయండి. ఎవరైనా లేకండి, ఆ రోజు సెల్ఫీ తీసుకోండి, పెట్టండి, నాకు పెట్టండి, నేను లైక్ కొడతాను. నేను లైక్ కొడితే మా వాళ్ళందరూ లైక్ రాయడానికి రెడీ కూడా. 500 లైకులు గ్యారెంటీ టక్ కొట్టేస్తారు, కంగ్రాచులేషన్ చెప్తారు. అది నా సౌండ్ కాదు. రెండోది బాస్, మై డియర్ యూత్, మై డియర్ బాయ్స్, ఆర్ యు రెడీ? మిమ్మల్ని మీరు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు పశువులా? కాదు కదా. అదే వరకట్నం తీసుకోకండి బాస్. పశువులు కాదు కదా కొనుక్కోవడానికి. అంత దరిద్రం బతుకు మనకి ఎందుకు బాస్? చదవండి, బాగా చక్కగా చదవండి. చిచి ఐ డోంట్ లైక్ దిస్ అండి. సార్ మా చెల్లెకు, మీ చెల్లెని ఎవరికి ఇస్తావు? నువ్వు మాత్రం తీసుకోకు. ఈ డోంట్ టేక్. ఎందుకు తెలుసా? ఎక్కడి నుంచో స్టార్ట్ కావద్దు, మన ఇంట్లో నుంచే స్టార్ట్ కావాలి. ఎక్కడి నుంచో స్టార్ట్ కావద్దు, మన ఇంట్లో నుంచి స్టార్ట్ కావాలి బాస్. ఈ 3 రోజులు విని నువ్వు ఆచరించకుండా వేస్ట్. ఇక మూడోది మీకు చెప్తున్నాను బాస్. ఫస్ట్ ఏం చెప్పాను? బ్లడ్ డొనేషన్. రెండోది ఏం చెప్పాను? వరకట్నము. మూడోది చెప్తున్నాను వినండి బాస్. ఈ రోజు నుంచి దయచేసి భోజనాన్ని వేస్ట్ చేయకండి. ఎంత కావాలో అంతే వడ్డించుకోండి, ఎంత కావాలో అంతే భోజనం చేయండి, ఎంత కావాలో అంతే తినండి. కానీ ఆ ప్లేట్లో భోజనం బయట పడేయద్దు బాస్, దాంట్లో పడేయద్దు బాస్. ఈరోజు కూడా నేను ఆపాను, మీకు చెప్పాను కూడా. యూ డోంట్ హ్యావ్ రైట్ టు వేస్ట్ ది ఫుడ్. మీరు కావాలంటే ఒకసారి ఊర్లోకి వెళ్దాం రండి. అక్కడ 6 నెలలు 5 నెలలు కష్టపడి పండించిన రైతన్న ఆ పంటను మనము మురికిలో పడేసే అధికారం మనకి ఎక్కడదే. డోంట్ వేస్ట్ ఫుడ్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇంకోటి, నేను సైకాలజీ ఎంత చదివానో స్పిరిచువాలిటీ కూడా బాగానే చదివాను. కానీ సైకాలజీ, ఆ స్పిరిచువాలిటీ చదివినాక ఇంత చిన్నగా కనిపిస్తుంది. సైకాలజీ ఇంత అనుకున్నాను. MA సైకాలజీ, MPhil సైకాలజీ, MBA చేశాను, మరియు MS కౌన్సిలింగ్ సైకోథెరపీ 4 PGలు చేశాను. చేసిన తర్వాత ఒక మహానుభావుడు చెప్తే, స్పిరిచువాలిటీ చదవడం మొదలుపెడితే స్పిరిచువాలిటీ కింద నా సైకాలజీ ఇంత, స్పిరిచువాలిటీ ఇంత, ఆధ్యాత్మిక కింద నా సైకాలజీ నథింగ్. ఆ ఆధ్యాత్మికతలో ఏమంటారు తెలుసా? స్పిరిచువాలిటీ ఏమంటారు తెలుసా? ఎవడైతే అన్నాన్ని పడేస్తాడో ఆడే ఈ జన్మలో అడుక్కు తింటాడు అని మీ లాంగ్వేజ్ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇంకా యూ డోంట్ హ్యావ్ రైట్ టు వేస్ట్ ది ఫుడ్. అమ్మాయిలు మీకే చెప్తున్నాను, జీలకర్ర తినను, ఆవాలు తినను, మిరపకాయ తినను, అన్ని తినండి, లేకుంటే సర్వ్ చేసుకోవద్దు. మా అబ్బాయిలు ఈ విషయంలో చాలా గొప్ప. వాడు ప్లేట్ కూడా తినమని తినేస్తాడు. డోంట్ వేస్ట్ ఫుడ్. 4వది బాస్, నలుగురికి సహాయం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ గోయింగ్ ఆన్ రోడ్, అక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది, నేను చెప్పారు సెల్ఫీ తీసుకుంటానని చెప్పాను. నేను కూడా ఇక్కడ చిన్న అయితే నేను సెల్ఫీ తీసుకుని చూపించాను. అలా కాదు బాస్, వారు ఎవరైనా సరే వెళ్ళండి, హెల్ప్ చేయండి. గో అండ్ హెల్ప్. పోలీస్ ప్రాబ్లం అవుతుందా? ఏం కాదు, పోలీస్ వాళ్ళు ఎవరు అంత అన్యాయం కాదు. ప్రతి ఒక్క పోలీసులో చాలా మంచి వాళ్ళు ఉంటారు. 99.999% మంచి వాళ్ళే ఉంటారు, మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. నువ్వు సాయం చేస్తే వాళ్ళు కూడా సాయం చేస్తారు బాస్. యూ సపోర్ట్. ఎందుకంటే ఈరోజు ఎవరో సాయం చేస్తున్నావు అని కాదు బాస్, రేపు నీ తమ్ముడే కావచ్చు, అది నువ్వే కావచ్చు కదా. ఎందుకు ఒకరు సపోర్ట్ చేయకూడదు? యూ సపోర్ట్ ఎవ్రీబడి ఆన్ దిస్ ఎర్త్. హూ ఎవర్ ఇస్ ప్రాబ్లమ్స్, ఇఫ్ యూ కెన్ ఎంటర్, ప్లీజ్ ఎంటర్ అండ్ డూ సంథింగ్. వాళ్ళ కోసం చేస్తూ ఉండండి బాస్.
నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాను. నువ్వు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత, హలో పోయింది, మొత్తం పోయింది. హలో, నువ్వు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత, ఎప్పుడైనా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత దయచేసి ఒక్కరిని చదివించండి అయ్యా. అట్లీస్ట్ ఒకరిని చదివించండి. ఒక డిజర్వింగ్ స్టూడెంట్, పూర్ స్టూడెంట్స్ని పట్టుకోండి, ఆ పూర్ స్టూడెంట్కి సపోర్ట్ చేయండి. ఒక్కరు సపోర్ట్ చేసినా వీ కెన్ బికమ్ సంథింగ్ గ్రేట్. నేను ఎన్నో చదువుతూ ఉంటాను. ఒకసారి సుభాష్ చంద్రబోస్ గారి మొత్తం వారి యొక్క అవగాహన, వారు ఎందుకు ఏం చేశారు మొత్తం చదివితే, ఆ రోజు సుభాష్ చంద్రబోస్ అనుకున్నది నిజమైతే ఈ రోజున ఇండియా అమెరికా కంటే 10 times పవర్ఫుల్గా ఉండేది. మనం చేద్దాం. ఎప్పుడో 100% లిటరసీ, 100% చదువుకున్న వాళ్ళు నిరక్షరాస్యులైనప్పుడు మనం సాధ్యమంతం చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ మీరు పడుకునే ముందు నెక్స్ట్ పాయింట్ చెప్తాను. ప్రతిరోజు 15 నిమిషాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ చదివి పడుకోండి. 15 నిమిషాలు చదవండి. అట్లీస్ట్ మంచి విషయాలు చదివి పడుకుంటప్పుడు అట్లీస్ట్ ఒక వారం ఒక మోటివేషన్ వీడియో చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మార్నింగ్ చెప్పాను, హైయెస్ట్ వ్యక్తిత్వ వికాసం, హైయెస్ట్ పర్సనల్ డెవలప్మెంట్ వీడియోలు ఇంగ్లీష్ లో ఉన్నవి. సెకండ్ హైయెస్ట్ గర్వంగా చెప్పుకుంటున్నాను మన తెలుగులోనే ఉన్నాయి. Go to YouTube and type personal development, you will get English and then or Telugu only. That's it. There are some languages very Tamil, 10 ఉంటాయి, కన్నడ 20 ఉంటాయి. మన పుష్కలంగా ఉంటాయి. చదవండి, చూడండి. వాడు జియో వాడు మళ్ళీ ఎక్స్టెండ్ చేసినట్టు చూసుకోండి. జియోలో చూడాల్సింది ఇది, అది కాదు. అదేంటి? పర్సనల్ డెవలప్మెంట్ నేర్చుకోండి. కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండండి. ఎందుకోసం అంటే అప్పుడే we can contribute something. My dear friends, ఇవన్నీ మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను మళ్ళీ చెప్పిన రిపీట్ చేయకుండా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ జరిగిన విషయాలను కూడా ఇంటికి తీసుకెళ్ళండి, మీ ఇంట్లో డిస్కస్ చేసుకోండి. లాస్ట్ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఈ భూమి మీదకి నువ్వు ఎలా వచ్చావో నీకు తెలుసో తెలియదో. ఈ భూమి మీదకి ఎలా వచ్చావు? నాన్న కడుపులో నుంచి అమ్మ కడుపులోకి వచ్చావు. అమ్మ కడుపులోకి వచ్చిన తర్వాత 9 నెలలు మోసింది అమ్మ. నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చింది అమ్మ. ప్రతి క్షణం నిన్ను పట్టించుకుంది అమ్మ. తను ప్రేమ చేసింది అమ్మ. తన రక్తాన్ని పాలుగా మార్చి శక్తినిచ్చింది అమ్మ. జ్వరం వస్తే పట్టించుకుంది అమ్మ. ఇంకా జ్వరం తగ్గకుంటే గంటకు మందులు ఇచ్చింది అమ్మ. ఇంకా జ్వరం తగ్గకుంటే 7 కొండల వారికి మొక్కుకొని నేను నడుచుకుంటూ వస్తాని మొక్కింది అమ్మ. ఇంతవరకు కూడా మొక్కి ఆ మొక్కులు ఎప్పుడో మొక్కిన మొక్కులు నీ గురించి తీర్చుకుంటుంది అమ్మ. బాస్ కింద పడితే ఒళ్ళంతా తడిమి చూసింది అమ్మ. తను చీర కొన్నామని షాప్ చేస్తే ఒక మంచి డ్రెస్ కనిపిస్తే డ్రెస్ కొన్న తర్వాత మిగతా డబ్బులతో చీర కొన్నది అమ్మ. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అమ్మని ఎప్పుడు బాధపడకండి. అమ్మనెప్పుడు బాధపడకండి. ఎందుకు ఈ బాధతో నీకు చెప్తున్నాను? ఎగ్జాక్ట్లీ 15 రోజుల క్రితం నేను శ్రీకాకుళంలో ఒక కాలేజీలో ఉన్నాను. ఆ కాలేజ్ పేరు చెప్పడం కరెక్ట్ కాదు కనుక చెప్తున్నాను. నేను ఇలా అమ్మ గురించి చెప్తే ఒక అబ్బాయి ఏడ్చుకుంటూ పైకి వచ్చాడు. ఏందన్నా ఏమైంది సార్, ప్లీజ్ లెట్ మీ హగ్ యు అన్నాడు. yes I hugged him. మైక్ తీసుకున్నాడు. సార్ నాకు తెలిసి తెలియక నా ఫస్ట్ ఇయర్ బీటెక్ లో మా ఫ్రెండ్స్ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్లు ఉంటే నాకేమో ఫ్రీ సీట్ దొరికింది సార్. మన ఫలానా క్యాస్ట్ కాబట్టి ఫ్రీ సీట్ దొరికింది. నాకు మొబైల్ కావాలనిపించింది. మా అమ్మ అడిగాను, అమ్మ మొబైల్ లేకుంటే కాలేజీలో ఎవరో గవర్నమెంట్ ఫీజు ఇస్తుంది, హాస్టల్ ఇస్తుంది, మొబైల్ కంపల్సరీ అట. మొబైల్ ల్యాప్టాప్ కావాలంటే ఊరే నా దగ్గర లేదురా అంటే ఎక్కడి నుంచి తేవాలి, లేకుండా చచ్చిపోతాను లేకుండా నేను ఉండనంటే ఆ అమ్మ ఏం చేసింది సార్, రైతు కూలి అంటే రైతు కూడా కాదు, ఎవ్రీడే కూలి, డైలీ వేజెస్ లేబర్. ఆమె ఏం చేసింది, ఇల్లీగల్ గా తన కిడ్నీ నమ్మి తీసుకొచ్చి ఇచ్చింది బాస్. ఆ రోజు ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఎంత ఏడిస్తే ఏం లాభం, పోయిందేం రాదే, అంత బాధ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మను బాధపడకండి. ఇక అమ్మ ఎంతో, నాన్న కూడా అంతే బాస్. కాకుండా నాన్న కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ, గుండె నిండా ప్రేమ, ఎలా చెప్పాలో తెలియదు అమ్మాయికుడు, ఎలా చూపించాలో తెలియదు. కాస్త నోరు స్ట్రాంగ్ గా ఉంటుంది, కాస్త గట్టిగా మాట్లాడతాడు. కానీ ఆ నాన్న ఎవరంటే మనసు చాలా వెన్నగా ఉన్నవాడే నాన్న. గట్టిగా చెప్తాడు అంతే కానీ ఈజీగా కరిగిపోతాడు. అటువంటి నాన్న గురించి ఎన్ని కష్టాలు పడ్డాడు. ఎండనగా వాననగా రాత్రనగా పగలనగా తిరుగుతున్నాడు బాస్. మీ నాన్న ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే, ఏదైనా మ్యారేజ్ కి వెళ్తే, బయటకు వెళ్తే మీ నాన్నగారు 2 మాటలు అడుగుతాడు. నాన్న ఒక మాట తెలుసా, మీ హెల్త్ ఎలా ఉంది, అక్కడ ఏదో చెప్పేస్తాడు. రెండోది ఏమో తెలుసా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు.
ఫస్ట్ దానికి అబద్ధం చెప్తే చెప్పండి, రెండో దానికి మీ నాన్న తల దించుకోవద్దు. మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, వాడు కాలేజీలో వెళ్తున్నాడు, డుమాలు కొడుతున్నాడు, చెత్త ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదు, ఫెయిల్ అయిపోయాడు ఇలా చెప్పకూడదు. మా అబ్బాయి గ్రేట్, మా అబ్బాయి టాప్, మా అమ్మాయి టాప్, మా అమ్మాయి ఇలా చేస్తుంది, మా అబ్బాయి ఇలా చేస్తుంది, 10 మందికి గర్వంగా చెప్పుకోవాలి బాస్ మీ నాన్న నీ గురించి. అదే నిజమైన నీ జీవితం గుర్తుంచుకో. ఎందుకోసం అంటే మీ నాన్న నీ గురించి మంచి చెప్తాడు, ముందు మాత్రం తిడతాడు, వెనక మంది చెప్తాడు. నేను కూడా సేమ్ క్యారెక్టర్, వీళ్ళందరూ బాగా ఉంటాను. సార్ వినండి మిత్రమా, let them not bend their head. వాళ్ళు ఎప్పుడు తలదించుకోకూడదు. లాస్ట్ గురుదేవో మీ టీచర్లు వాళ్ళు పెద్ద సాలరీస్ ఉండేవాళ్ళు. ఈ పనంతా వాళ్ళు ఏ పని చేసుకుంటే గొప్ప సంపాదిస్తారు. ఈ కష్టమంతా వేరే కష్టపడుతూ ఇంతకంటే సంపాదించుకుంటారు. కానీ వాళ్ళకి పిచ్చి ఏం తెలుసా, మీకు చెప్పాలి, వాళ్ళు నేర్చుకునే విజ్ఞానం మీకు పంచుకోవాలి, వాళ్ళు నేర్చుకునే విజ్ఞానం మీకు పంచుకోవాలి. వాళ్ళు అక్కడే ఉండే అటువంటి గురువులు, అటువంటి టీచర్లు నిక్ నేమ్స్ పెట్టి, రకరకాల పేర్లు పెట్టి, వెనకాల పెట్టి పొట్టోడు పొడుగోడు అసహ్యంగా చేయకండి. పురుగుల గురువులు రెస్పెక్ట్ దెమ్, టేక్ కేర్. మిత్రులారా, ఈ చెప్పిన పాయింట్స్ అన్ని మీరు కొన్ని ఫాలో చేస్తారని మరి తొందరలో కలుద్దాం. నెల్లూరులో మీరు ఇదే రకంగా రావాలి, వాలంటీర్గా రావాలి. ఈరోజు ఇక్కడ మాకు వాలంటీర్స్ దొరకలేదు. మాకు వాలంటీర్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాలంటీర్స్ అక్కడ వాలంటీర్ రావాలి. యూ సపోర్ట్, హౌ మెనీ సపోర్ట్ మీ నెల్లూరు. ఇలా చేయలేబడుతున్నారు చాలా మంది, రండి. తర్వాత ఇంకో విషయం, మీరు నేను మొన్న మార్నింగ్ మాటిచ్చాను, హౌ మెనీ విల్ బికమ్ స్పీకర్స్ అండ్ ట్రైనర్స్ వెళ్ళి ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలను మనం బతికించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోతున్నారు. అక్కడ స్టూడెంట్స్ 300 ఉన్న వాళ్ళు 20 మంది 50 మంది ఉంటున్నారు. అక్కడ టీచర్లు బాగా, టీచర్లు చాలా గొప్ప, ఎంఏ బిఈడి 70,000 సాలరీ, 80,000 సాలరీ, 1 lakh సాలరీ, అద్భుతంగా ఉన్నాయి, గొప్ప టీచర్. అక్కడ చేరట్లేదు, ఎందుకో నాకు తెలియదు, మీకు బాగా తెలుసు. మనం వెళ్దాం, అటువంటి స్కూళ్ళకి సపోర్ట్ చేద్దాం. అక్కడ పిల్లలకు వ్యక్తిత్వ వికాసం చేద్దాం, కొన్ని మంచి మాటలు చెప్దాం. ఎందుకంటే నిజంగా కష్టపడే వాళ్ళు నిరుపేదలు గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటున్నారు, వాళ్ళ సపోర్ట్ చేద్దాం. So that something our contribution to society. మీరు అటువంటి కోర్సులో చేరాల్సిన వాళ్ళందరూ కూడా ఈ రోజు మేము ఒక పోస్ట్ పెడతాము, దానికి సెపరేట్ నంబర్ పెడతాము. జాగృతి గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? జాగృతి గ్రూప్ ఇంపాక్ట్ జాగృతి. మీకు ఏం తెలియదా? టెలిగ్రామ్ లో చేరండి, నా నంబర్ కు మెసేజ్ పెట్టండి, టెలిగ్రామ్ లింక్ పంపిస్తాను. మీకు మార్నింగ్ ఒక మెసేజ్ పంపించాను, దాంట్లో లింక్ పంపించాను. ఎంతమంది పంపించాను మెసేజ్, ఎంతమందికి వచ్చింది? దాంట్లో లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టెలిగ్రామ్ ఆన్ అయిపోతుంది. దాంట్లో పెడతాను గ్రూప్, మీరు దాంట్లో చేరండి. ఏజ్ తో నిమిత్తం లేదు, ఎవరైనా సరే సపోర్ట్ చేసే వాళ్ళు రావచ్చు. ప్లీజ్ కమ్ ఆన్ సపోర్ట్ us. మేము 20 days ఫస్ట్ అసైన్మెంట్ ఇస్తాము, తర్వాత 2 రోజులు నా దగ్గర నుంచి నేర్చుకోవాలి, తర్వాత 20 రోజులు పని చేయాలి, తర్వాత వెళ్ళి మీరు పాఠశాల చెప్పండి. ఈ రోజు సర్టిఫికేట్స్ ఎలా ఇచ్చామో నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మీకు సర్టిఫికేట్స్ ఇస్తాం పబ్లిక్ లో. ఎంతమంది సర్టిఫికేట్లు కావాలి అంటే మీరు అసైన్మెంట్లు చేయాలి, అంటే మీరు మిగతా అన్ని పనులు చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వుడ్ లైక్ టు క్లోజ్ అండ్ కంక్లూడ్. 10 minutes లేట్గా వదిలిపెడుతున్నాను, ఏమనుకోవద్దు. ఐ వుడ్ లైక్ టు క్లోజ్ అవర్ ఇంపాక్ట్ క్లాసెస్. వీఆర్ క్లోజింగ్ నౌ. మే ఐ ఇన్వైట్ ఆల్ వాలంటీర్ టీమ్, ఆల్ మై సపోర్టర్స్, ప్లీజ్ కమ్ ఆన్ ద డేస్. On behalf of Impact, we would like to thank all of you. Please come over here, all the volunteer team. They all came from different places, boss. Different places. Somebody from Warangal, somebody from Hyderabad, somebody from Vijayawada, somebody from Srikakulam. ఇక్కడికి వచ్చారు అందరూ కూడా. వీళ్ళందరూ కూడా ముందుకు రండి. ఓకే సార్, ప్లీజ్. జాతీయ గీతంతో ముగింపు కార్యక్రమానికి ముందుగా ఈరోజు స్ఫూర్తి పొందిన విద్యార్థులకు, అలాగే సోదరిమణులకు, అకాడమీ కుటుంబ సభ్యులకు, మన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్, మన ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రమాశ్రీ గారికి, గంపా నాగేశ్వరరావు గారి టీం, కార్తీక్, కేవిఎన్, సుధీర్, సాయి సతీష్, శ్రీనివాస్ సాహు, విశ్వనాథ్, మనోజ్, సునీల్, నరేంద్రనాథ్, హరికృష్ణ, రమేష్ నాథ్, హేమంత్, శిశేంద్రి, ఈశ్వర్, శంకర్ రెడ్డి, సైదర్ నాయక్, నవీన్ రెడ్డి, పాషా, ఒక అమ్మాయి కూడా లేదు,
ఒక్క అమ్మాయి కూడా లేదు. ఇక్కడ లేరు. నెల్లూరు వస్తారా? భోజనానికి వెళ్తారా మధ్య? సో ముఖ్యంగా నాకు సహకరించినటువంటి మా టీం మెంబర్స్, ఈ 3 రోజులు అవిశ్రాంతంగా శ్రమించినటువంటి మా మనోహర్ గారు, మా మనోహర్ గారు, కృష్ణమాచార్యులు గారు, శ్రీనివాసరావు గారు, ఏపీ నాయుడు గారు, కృష్ణమూర్తి గారు, బొమ్మనా ప్రసాద్. ముఖ్యంగా బొమ్మనా ప్రసాద్ మాకు 3 రోజులుగా ఇక్కడే ఉన్నారు. అనుపమ, మన ప్రసాద్, అందరికీ కృతజ్ఞతలు. వీడియోగ్రాఫర్లకు, పాత్రికేయులకు అందరికీ కూడా, ఈ శ్రీనివాస కళాక్షేత్రం సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ ఫ్రెండ్స్కు కావాలంటే ప్రజెంట్ చేయండి. ఇవి చాలా మంచి బుక్స్. ఇది పెళ్ళిలో బొక్కే ఇస్తారు కదా, బుక్కే ఇవ్వండి. బుక్కే ఇది చాలా బాగుంటాయి. అండ్ సార్, ఐ వాంటెడ్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ శేషారెడ్డి ఫ్రమ్ శ్రీకాళహస్తి, మై బ్యాచ్మెంట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. भारत माता के, भारत माता के, भारत माता के। एसवी यूनिवर्सिटी के, एसवी यूनिवर्सिटी के तिरुपति यूथ, तिरुपति यूथ अकादमी ऑफ फाइनेंस के मी अंदर के मी अम्मा नाना को गॉड ब्लेस यू ऑल.